హాయ్, ఎలా ఉన్నావు మిత్రమా? ఈ వీడియోలో మనం మన ఫోన్లో డ్యూయల్ బ్రౌజింగ్ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మన ఫోన్లో రెండు స్క్రీన్లలో రెండు వేర్వేరు బ్రౌజర్లను ఉపయోగించడం ఎలాగో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో ఈ బ్రౌజింగ్ చేసేటప్పుడు మన ఫోన్లో యాడ్స్ అనేవి రావు. సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు మీ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. మీ ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో డ్యూయల్ బ్రౌజర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డ్యూయల్ బ్రౌజర్ స్ప్లిట్ బ్రౌజర్ అని. దీనిని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో నేను ముందుగానే డౌన్లోడ్ చేశాను. దీనిని ఓపెన్ చేస్తాను. సో దీనికి వచ్చేసి 4.6 రేటింగ్ ఉంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా రెండు స్క్రీన్స్ వస్తాయి. మీద సర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని మీద మీరు మీకు కావాల్సిన వెబ్సైట్ని కానీ దేని గురించి అయినా సెర్చ్ చేయాలనుకుంటే అక్కడ మీరు దాన్ని ఇక్కడి నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. దీని మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్లో తెలుపగలరు. సో ఇక్కడ నేను వచ్చేసి యూట్యూబ్ అని సెర్చ్ చేసి యూజ్ చేయబోతున్నాను. అదేవిధంగా కింద వచ్చేసి ఫేస్బుక్ అని సెర్చ్ చేసి యూజ్ చేయబోతున్నాను. సో నేను మీద యూట్యూబ్ అని కింద ఫేస్బుక్ని వాడుతున్నాను కదా, అలాగే మీరు మీ ఫోన్లో నీకు నచ్చిన వేర్వేరు బ్రౌజర్లని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి బ్రౌజింగ్ కోసం మాత్రమే. నేను నా నెక్స్ట్ వీడియోలో రెండు వేర్వేరు స్క్రీన్లలో రెండు వేర్వేరు యాప్లను ఎలా యూజ్ చేయాలో చెప్పబోతున్నాను. సో ఇది మనకి ఫ్యూచర్ ఫోన్స్ అంటే 7.0, 8.0 వర్షన్స్ ఉన్నాయి కదా, వాటికి మనకి అవైలబుల్గా ఉంది. సో మనకి తక్కువ వర్షన్ ఉన్నాయి, 6.0 కానీ, కిట్ క్యాట్ వర్షన్ కానీ, లాలీపాప్ వర్షన్, వాటికి ఇది అవైలబుల్గా లేదు. సో వాళ్ళ కోసం ఈ నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం